అన్ని ఈటీఎఫ్లకు ఒకే పన్ను విధించబడుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే మళ్ళీ ఆలోచించండి. ఈటీఎఫ్ రకం మరియు ఎంతకాలం హోల్డ్ చేయడం అనేది భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది మీ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్లో. దాని గురించి వివరంగా అర్థం చేసుకుందాం. దాంతో మీరు తీసుకోవచ్చు మెరుగైన పెట్టుబడి నిర్ణయాలు. ఈటీఎఫ్ పన్ను విషయానికి వస్తే కాబట్టి రెండు ప్రధాన అంశాలు ముందుకు వస్తాయి. మొదటిది ఈటీఎఫ్ రకం ఈక్విటీ, డెట్ మరియు కమోడిటీ వంటివి. రెండవది హోల్డింగ్ పీరియడ్ షార్ట్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ లేదా ఎస్టీజీసీ, అలాగే లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ లేదా ఎల్టీజీసీ. ఈక్విటీ ఓరియంటెడ్ ఈటీఎఫ్లతో ప్రారంభిద్దాం. నిఫ్టీ 50 ఈటీఎఫ్, బీఎస్ఈ 500 ఈటీఎఫ్ మొదలైన ఫండ్లు ఈక్విటీ ఈటీఎఫ్ల కిందకు వస్తాయి. వీటిపై ఈ విధంగా పన్ను విధిస్తారు. ఎస్టీసీజీ 12 నెలల పాటు ఉంచబడింది, 20% పన్ను విధిస్తారు. ఎల్టీసీజీ 12 నెలలకు పైగా నిర్వహించబడింది, 12.5% టాక్స్ పడుతుంది. ఇండెక్షన్ లేకుండా. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు, ఇండెక్సేషన్ అంటే ఏమిటి? సాధారణ పదాలలో ఇండికేషన్ అడ్జస్ట్ చేస్తుంది ద్రవ్యోల్బణం ప్రకారం మీ కొనుగోలు ధరని. ఇది మీ టాక్సబుల్ గెయిన్స్ ని తగ్గిస్తుంది మీ ఎసెట్స్ ని అమ్మే విషయంలో. లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులకు గొప్ప సాధనం. ఇప్పుడు స్మార్ట్ బీటా ఈటీఎఫ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యూహాత్మక నిధులపై ఈక్విటీ ఈటీఎఫ్లకు కూడా అదే పన్ను నియమాలు వర్తిస్తాయి. ఇప్పుడు డెటాధారిత ఈటీఎఫ్లని చూద్దాం. ఈ ఈటీఎఫ్లు పెట్టుబడి పెడతాయి డెట్ మరియు మనీ మార్కెట్ సాధనాలలో. వీటి పన్ను విధానం భిన్నంగా ఉంటుంది. ఎస్టీసీజీ మరియు ఎల్టీసీజీపై టాక్స్ విధించబడుతుంది మీ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం. చివరగా మనకు కమోడిటీ ఈటీఎఫ్లు ఉన్నాయి, బంగారం మరియు వెండి ఈటీఎఫ్ల వలె. ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024లో గోల్డ్ డ్యూటీ తగ్గించి 15% నుండి 6% చేయబడింది. దీంతో బంగారం ధరలు మరింత ఆకర్షణీయంగా మారాయి. అయితే మీరు సంపాదించే ఏదైనా లాభాలు ఇప్పటికీ క్యాపిటల్ గెయిన్స్కు లోబడి ఉంటుంది. ఎస్టీసీజీ 12 నెలల పాటు ఉంచబడింది, మీ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారం టాక్స్ విధించబడుతుంది. ఎల్టీసీజీ 12 నెలలకు పైగా నిర్వహించబడింది, 12.5% పన్ను విధించబడుతుంది ఇండికేషన్ లేకుండా. వివిధ టీఎఫ్లు ఎలా పన్ను విధించబడతాయో అర్థం చేసుకోవడం మీ పెట్టుబడులను బాగా ప్లాన్ చేయడంలో మీకు సహాయపడవచ్చు. మీరు షార్ట్ టర్మ్ కి పెట్టుబడి పెట్టినప్పటికీ లేదా లాంగ్ టర్మ్ కి మీ టాక్స్ అడ్వైజర్ని సంప్రదించడం మంచిది, పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు. కాబట్టి ఈసారి మీరు మీ ఈటీఎఫ్ పోర్ట్ఫోలియోను సమీక్షించినప్పుడు కాబట్టి ఈ టాక్స్ రూల్స్ ని గుర్తుంచుకోండి. సమాచారంతో ఉండండి మరియు తెలివిగా పెట్టుబడి పెట్టండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. అన్ని స్కీమ్ పత్రాలను జాగ్రత్తగా చదవండి.